తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలు తమకు శత్రువులు కాదన్న జేసీ పెద్దారెడ్డి వెంట వచ్చిన వైసీపీ కార్యకర్తల ఫోటోలు తన దగ్గర ఉన్నాయన్నారు. పెద్దారెడ్డి వెంట వచ్చిన వైసీపీ కార్యకర్తలను రప్పరపాడిస్తామన్నారు. నేనైతే డిసైడ్ 60 ఏళ్ళు ఉన్నాయి. మీరు ఫ్యాక్షన్ చేయాల్సిన ఆలోచన వచ్చింది. నా ఇన్ఛార్జ్ కార్యకర్తలు ఉండాలి. అదికి ఇదికి ఉండాలి. పొద్దున్నే చూడండి మా వాళ్ళు, నేను ఎట్లా గట్టి పట్టుకొని కూర్చుండే. నేను కూడా ఊరి పోతానన్నా, నేను టూర్ పోతానా, నాకేం సంబంధం లేదు. రఫా 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 మీరు 4 సార్లు అన్నారు. పొద్దున్నే చూడండి, పొద్దున్న చూడండి. అందుకే నన్ను ఊరికి పంపిస్తాను. పోతున్నా వాడి దగ్గర వచ్చి వాడికి సాయం చేసినందుకంతా మేము రఫా రఫానే. మా కార్యకర్తలు అంటున్నారు, చూసుకోండి. లిస్ట్ ఉందప్ప, ఆల్రెడీ లిస్ట్ ఉంది. మీ ఇంట్లో కాడ ఆడోళ్ళు మగోళ్ళు కూడా చూసుకోరు. ఎందుకంటే కొందరు ఆడోళ్ళు ఎవరమ్మదే పైన చాలా మాట్లాడుతుందా బాబా. మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు, మాట్లాడరు మాట్లాడరు. భద్రంగా ఉండండి. ఏంటికి అప్పాడు చంద్రబాబు నాయుడు మంచోడు, నా కాన్షియన్స్ వరకు ఉండదు. మేము బాధలు పడినాం, జైల్లోకి పోయినాం, అన్ని పోయినాయి. ఆడపిల్లలు కూడా జైలుకి పోయినారు. రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో మాడి వచ్చిన వాళ్ళకు, పెద్దారెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఆయన ఇంట్లో కూర్చోండి. మమ్మల్ని చేయలే. వాడు వాడి కొడుకు ఏడున్నావురా, ఇంకా చాలా ఉంది టైము. రాజకీయం చేసినావా, లెక్కలు సంపాదించుకున్నావు. దారా డైరెక్ట్ రారా, నీ కార్యకర్తలు ఉన్నారట. ఇట్లా నాకు నమ్ముకోవద్దండి. వైఎస్ఆర్ కార్యకర్తలు వారా, వాడు ఫయాజ్ గారు లేదు కదరా నీ పాసులా. ఆ పిల్లవాళ్ళు 5 నెలలు టేబుల్ పెట్టిలే. వాడు హీరో, వాడు హీరో. వాడు టేప్ పెట్టిలే. వాడు వేరు. ఏం పేరు రమేష్ రెడ్డి గారు సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు. ఇంకా కొట్టాలే. వాడు అమ్మటోడా ఫ్లాట్ అట్లా నిలబెట్టినాడు. నాగిరెడ్డి గారు అట్లా నిలబెట్టినాడు. భాస్కర్ రెడ్డి గారు నిన్న మళ్ళీ లోకేష్ దగ్గర పోతాడు. నువ్వు అనుకున్నానమ్మా, నేను డిస్టర్బ్ చేయదలుచుకోలే స్టూడెంట్స్ని. వాళ్ళ ఫ్యూచర్ జడగొట్టు తెలుసుకోలే. ఏమనలేదు. నేను లీగల్గానే పోతాను. ఈయనకి వచ్చా కాకూడదు. నోటీస్ ఇస్తానే వచ్చుకుందరాంట. లే ఎర్రదాతారా, ఇక్కడ ఎర్రతారా గుర్తులు పెడతారు. లే నువ్వు చదువులే సమ్మేళన నీతో ఒకటి గుర్తు పెడతారా. నువ్వు ఇంత లోపల అవుతున్నా ఇంటికి పెట్టలే, మా రోడ్డుకి పెట్టలే, మర్చిపోయినావా. నేను బుక్ ఉంది. నేను బాధపడినా, నా కార్యకర్తలు బాధపడ్డారు. పొద్దున ఒకళ్ళు పోలీసులు లా అండ్ ఆర్డర్ అంటారు. ఎస్ పొద్దున తేల్చుకుంటాం లా అండ్ ఆర్డర్. రాకమే నీ ముందు చూపించుతారు. మా పిల్లలు ట్రాక్టర్ ఎప్పుడు రాళ్ళు తోలినారు చూపించుతారు. తెల్లవారుతున్న దుబ్బని మొదలు వచ్చినారు. అదే చిక్కులే నీ అమ్మ బతికేసరా. రే ఏడవ సావురా, నీ కోపడుకుంటుందిరా సావురా. అంటే నీకు పదవి ఉంటే ఉండడము లేదా
ఏదేం మాట్లాడు ఓ వీడు పెద్ద లీడరు వైఎస్ఆర్కి వైఎస్ఆర్ పైన వీడు పెద్ద లీడరా వాడి ఊర్లోకి వాడు రాడారు వాడేట పెద్ద లీడర్ అవుతాడు ముఖరాజామని పిలుస్తాడు ఏడ మీటింగ్ ఉండదు వీడు మాట్లాడతాడు ఏదో నువ్వు మాట్లాడేది లా అండ్ ఆర్డరా నేను కోర్టుకు ఆ రోజు నేను కోర్టుకు పోతే ఏమైంది తండ్రి చెప్తానా చూడే నాకు శత్రువు మీరు కాదు నాకు అందరూ కావాల్సిందే అందరూ నా ఓటర్లే వాడు తప్పనిచ్చే నా బస్సులో నిలబెట్టింది పౌరుంది జైలు పంపిలే నన్ను నా కొడుకుని పౌరుంది పోయినా నేను ఎందుకు గెలిచింది ఇంట్లో చెప్పి నేను గెలిచినా ప్రజలకు తెలుసురా నేనేదో తెలుసురా 24 గంటలు మా ఊరితో కష్టపడి నాకు దేవుళ్ళు తాడిపందిరి కాల్చాలి ఒక్క ఫోన్ కాలకు 2000 మంది వచ్చినారు ఆదివారం పడుకోని వాళ్ళు కూడా